దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలను 6వ అధ్యాయము 6వ వచనంలో మనము ధ్యానించుకుంటున్నాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము అతి శ్రేష్టమైనది. దేవుడు కోరుకునేది మానవులలో కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము అని ప్రవక్త అయిన హోషేయ ద్వారా దేవుడు చెప్పబడిన మాటను, ఆ వివరణను మనం ధ్యానించుకుంటున్నాము. దేవునికి బలులు, దహన బలులు ఏమాత్రం ఇష్టం ఉండదు. దేవుడే చెబుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను బలిని కోరను కనికరమునే కోరుచున్నానని, దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనదని దేవుడు చెప్పుచున్న దివ్యమైన మాటను హోషేయ ప్రవక్త ద్వారా మనము వింటున్నాము. ఈ ధ్యాన వాక్యములో మనము చూస్తున్నాము. దేవుడు చేసిన గొప్ప కార్యాలకు ప్రజలు ప్రాచీన కాలంలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి దేవునికి బలులు అర్పించడం సర్వసామాన్యం. ఆ రోజుల్లో ఆ బలులు దహన బలి, నైవేద్యం, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి మొదలగు విధములైన బలులు రకరకాలుగా అర్పించేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఈ బలులను అంగీకారమయ్యేవి కావు. ఆయన అంగీకరించేవాడు కాదు ఈ బలుల్ని. ఈ విధంగా బలులు అర్పిస్తున్నందున తెలివిలేని ప్రజలకు హోషేయ ప్రవక్త ద్వారా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని ఆచరించమని హోషేయ చెబుతున్నాడు. మీ బలులు దేవునికి ఇష్టం లేవు, మీ బలులు దేవునికి అసహ్యము. నా మాట వినండి, ఆయన కనికరాన్నే కోరుచున్నాడని హోషేయ ప్రవక్త చెప్తున్నాడు. దేవునికి కావలసింది మీకా ప్రవక్తతో కూడా వినిపించిన మాట, న్యాయముగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, దీన మనస్సు కలిగి ఉండండి. అలా ఉండి మీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నది అని మీకా ప్రవక్త కూడా ప్రజలకు హెచ్చరికలు చేశాడు. యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10లో, న్యాయాధిపతులారా, ఓ జనులారా, యెహోవా మాటను ఆయన ఉపదేశమును చెవియొగ్గి ఆలకించండి అని హెచ్చరిస్తున్నాడు యెషయా ప్రవక్త కూడా. మరి ఇంకనూ దేవుని గూర్చిన జ్ఞానం మనుషులు కలిగి ఉంటే దేవుడు ఎంతో ఇష్టపడతాడు, ఆనందపడతాడు అని హోషేయ ప్రవక్త హెచ్చరిస్తున్న మాటే మనం ఇప్పుడు ధ్యాన వాక్యములో మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులు ఒకరి పట్ల ఒకరు న్యాయంతో, దయగలిగి, కనికరముతో వ్యవహరించడమే దేవుని గూర్చిన జ్ఞానం. న్యాయము కలిగి ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఇవి ఉంటే దేవుని జ్ఞానం జనులలో ఉన్నట్లే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, బలులను అర్పించుట దేవునికి ఇష్టం లేదు. అలాగా మనము కనికరాన్ని కలిగి ఉండి, దయను కలిగి ఉండి, మనము దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉన్నట్లే గనుక అవన్నీ కలిగి ఉండి మనం దేవునికి నిత్యము ప్రార్థనలు చేసుకుంటూ మనం దేవుని బిడ్డలాగా నడుచుకుంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము.
ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీవు మమ్మల్ని నిత్యము తండ్రి ఆరోగ్యముతోనూ ఆనందముతోనూ దేవ మమ్మలను నడిపించుచున్నందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. అయితే తండ్రి, ధ్యాన వాక్యాల ప్రకారము తండ్రి మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచుంటున్నాము నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము దేవ నిత్యము ఒకరికొకరము ప్రేమ కలిగి దయతో తండ్రి, కనికరముతో తండ్రి మేము జీవించుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.